ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మీ లైఫ్ డైరెక్షన్‌ని పూర్తిగా మార్చేయొచ్చు. ఎందుకంటే ఇదే ప్రిన్సిపల్‌ని విరాట్ కోహ్లీ కూడా ఫాలో అయ్యాడు. ఇదే మెంటాలిటీని క్రిస్టియానో రొనాల్డో, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా లైఫ్‌లో అప్లై చేశారు. మీరు ఈ వీడియోని మిగతా వాళ్ళలా మధ్యలో స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంటర్నెట్‌లో ఇంకా చాలా వీడియోలున్నాయి. కానీ నిజంగా మీ లైఫ్ మార్చాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకసారి మీ డైలీ రొటీన్ గురించి ఆలోచించండి. లెట్ మీ గెస్. ఉదయం లేస్తారు, ఫోన్ చెక్ చేస్తారు, అదే పనులు, అదే మనుషులు, అదే రూట్, అదే స్ట్రెస్. రాత్రికి రీల్స్ లేదా షార్ట్స్ చూస్తూ పడుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. కానీ మీ లైఫ్ మాత్రం మారడం లేదు. ఎందుకు? ఎందుకంటే మనం చాలాసార్లు మన ఇష్టంతో బ్రతకడం లేదు. మన అలవాట్లు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం చూస్తున్న కంటెంట్ ఇవన్నీ కలిసి మన మైండ్లో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాయి. ఆ ప్రోగ్రామ్ ఏం చెప్తే మనం అదే వింటాం. విరాట్ కోహ్లీ కూడా ఒకప్పుడు ఇలా ఉండేవాడు. తనే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. 2012లో నా ఫిట్నెస్ అంత బాగా ఉండేది కాదు. డైట్లో డిసిప్లిన్ లేదు. నేను నేషనల్ టీంలో ఉన్నా, కానీ నా బెస్ట్ వర్షన్ ఇవ్వలేకపోయాను. కానీ తర్వాత అదే విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్లో ఫిట్నెస్ స్టాండర్డ్స్ని పూర్తిగా మార్చేశాడు. సో ద క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషి ఇంతలా ఎలా మారగలిగాడు? న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జో డిస్పాంజో ప్రకారం మన లైఫ్లో 95% యాక్షన్స్ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ వల్లే జరుగుతాయి. మిగతా 5% మాత్రమే కాన్షియస్ మైండ్ వల్ల జరుగుతాయి. అంటే మీరు రేపటి నుంచి మారాలి అనుకుంటే అది 5%. కానీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత ఫీలింగ్స్ అవే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగేస్తాయి. అది 95%. అందుకే చాలామంది ప్రతి సోమవారం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ 3 రోజుల తర్వాత మళ్ళీ పాత రొటీన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తమ మైండ్తో ఫైట్ చేస్తున్నారు. కానీ అసలు సీక్రెట్ ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్తో ఫైట్ చేయకూడదు. దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని మార్చాలంటే సోర్స్ కోడ్ మార్చాలి కదా. అలాగే మన లైఫ్ కూడా మారాలంటే మన మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ ఎలా మారుతుంది? స్టెప్ 1, బిలీఫ్. విరాట్ కోహ్లీ చెప్పినట్టు ఒక విషయం చాలా పవర్ఫుల్. ఒకరోజు మిర్రర్లో తనను తాను చూసుకుని ఇలా ఉంటే నడవదు, నేను పూర్తిగా మారాలి అని ఫిక్స్ అయ్యాడట. అక్కడ నుంచే తన ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. మన లైఫ్లో కూడా ఇలానే ఉంటుంది. మీరు రోజు ఏ మాటలు వింటారో, ఏ మాటలు మీకు మీరు చెప్పుకుంటారో చివరికి అదే అవుతారు. నువ్వు సాధించలేవు, నీకు టాలెంట్ లేదు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇలాంటి మాటలు పదే పదే వింటూ పెరిగితే మీ మైండ్ కూడా దాన్నే నిజమని నమ్ముతుంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజంలా చెప్తే నిజమని అనిపిస్తుంది. మన మైండ్ కూడా అలాగే పనిచేస్తుంది. అందుకే మొదట మీ నెగిటివ్ థాట్స్ని మార్చాలి. నేను లేజీ, నేను డిసిప్లిన్ కాదు, నేను మారలేను, ఇలాంటి మాటలు మీ లైఫ్ని నాశనం చేస్తాయి. దానికి బదులు ఐఎమ్ డిసిప్లైన్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్ అట్ ఎనీ కాస్ట్ అని మీకు మీరు చెప్పుకోవాలి. కానీ కేవలం మాటలు చాలవు, మీరు వాటిని ఫీల్ అవ్వాలి. మన బ్రెయిన్ లాంగ్వేజ్ థాట్స్, మన బాడీ లాంగ్వేజ్ ఫీలింగ్స్. మీరు నిజంగా ఫీల్ అవ్వకపోతే మీ బాడీ యాక్షన్ తీసుకోదు. ఉదాహరణకి మీ ముందు ఫేవరెట్ ఫుడ్ ఉన్న ఆకలి లేకపోతే దాన్ని తినరు, ఎందుకంటే బాడీకి ఆ ఫీలింగ్ లేదు. అలాగే మీ గోల్స్ పట్ల మీకు హంగ్రీనెస్ ఉండాలి, స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి. విరాట్ కోహ్లీ తనని తాను చూసుకుని నిజంగా ఫీల్ అయ్యాడు. ఇక ఇలా కాదు, నేను మారాల్సిందే. అక్కడ నుంచి యాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు మైండ్ని కన్విన్స్ చేస్తారు, కానీ బాడీని కాదు. బుక్ చదువుతారు, వీడియోస్ చూస్తారు, మోటివేషన్ తీసుకుంటారు, కానీ యాక్షన్ మాత్రం తీసుకోరు. ఎందుకంటే బాడీ పాత ప్రోగ్రామింగ్లోనే ఉంది. సో మీకంటూ ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ లేవలేను, నేను ఫిట్ కాదు, నేను స్టడీస్లో వీక్. ఈ మాటలన్నీ మైండ్కి ఒక వైరస్ లాంటివి. బ్రూస్లీ ఒక మాట అంటాడు, మీ గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు, మీ బాడీకి జోక్స్ అర్థం కాదు. అందుకే మీ మాటలు మారాలి. ఇప్పుడు ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తా. విరాట్ కోహ్లీ 2014 ఆస్ట్రేలియా టూర్కు ముందు తనని తాను విజువలైజ్ చేసుకున్నాడు, నేను బౌలర్స్ని డామినేట్ చేస్తాను అని. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అదే జరిగింది. ఎందుకంటే మైండ్ ముందే ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసింది. ఇది చాలా పవర్ఫుల్. మీరు మీ మైండ్లో ఎక్కువ సార్లు ఏదైతే ఇమాజిన్ చేస్తారో, రిపీట్ చేస్తారో, మీ బాడీ కూడా అదే దిశగా పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే ప్రతిరోజు మీ అఫర్మేషన్స్ రాయండి, కానీ అవి రోబోటిక్గా కాకూడదు, ఫీలింగ్స్ చెప్పాలి. ఉదాహరణకి ఐఎమ్ డిసిప్లైన్డ్, ఐఎమ్ ఫోకస్డ్, ఐఎమ్ బికమింగ్ స్ట్రాంగర్ ఎవ్రీడే, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇవి ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు రాయండి, చదవండి, విజువలైజ్ చేయండి. ఎలాగైతే ఒక సాంగ్ మళ్ళీ మళ్ళీ వింటే అదే మన మైండ్లో రొటేట్ అవుతూ ఉంటుందో, అలాగే ఈ మాటలు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మీ యాక్షన్ మారడం స్టార్ట్ అవుతుంది. మీరు నేను కాన్ఫిడెంట్ అని నిజంగా ఫీల్ అవ్వడం మొదలు పెడితే మీ నడక మారుతుంది, మాట్లాడే తీరు మారుతుంది, డెసిషన్స్ మారుతాయి. మీరు నేను ఫిట్ అని నమ్మడం మొదలు పెడితే మీ మైండ్ కూడా ఆటోమేటిక్గా ఫుడ్, జిమ్,
హెల్తీ కంటెంట్ వైపుకి వెళ్ళడం మొదలు పెడుతుంది. మీ ఫోకస్ కంప్లైంట్స్ నుంచి సొల్యూషన్స్ వైపుకి మారుతుంది. ఇదే రీప్రోగ్రామింగ్. విరాట్ కోహ్లీ కూడా ఒక్కసారిగా మారలేదు. మొదట చిన్న చిన్న డిసిప్లిన్ యాక్షన్స్ తీసుకున్నాడు. జంక్ ఫుడ్ కట్ చేశాడు, రోజు జిమ్ చేశాడు. కొన్ని నెలల తర్వాత రిజల్ట్స్ కనిపించాయి. అప్పుడే డిసిప్లిన్ తనకి అలవాటైంది. అలాగే మీరు కూడా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ 5 గంటలు చదవలేకపోతే 25 నిమిషాలు చదవండి. జిమ్కి వెళ్ళలేకపోతే 10 నిమిషాలు వర్కౌట్ చేయండి. 5 గంటలకు లేవలేకపోతే 15 నిమిషాలు ముందు లేవడానికి ట్రై చేయండి. చిన్న విన్నింగ్ మూమెంట్స్ మీ మైండ్కి ఒక కొత్త ప్రూఫ్ ఇస్తాయి. నేను చేయగలననే నమ్మకం అక్కడి నుంచే వస్తుంది. నేను కూడా ఒకప్పుడు లైట్గా ఉండేవాడిని, కానీ ఒకరోజు ఫిక్స్ అయ్యాను. రేపటి నుంచి 5 గంటలకు లేస్తా అని. అది రోజు నా మైండ్లో రిపీట్ చేశాను. రాత్రి పడుకునే ముందు కూడా అదే ఆలోచించేవాడిని. ఒకరోజు లేట్గా పడుకున్నా, కానీ ఉదయం 5:30కి ఆటోమేటిక్గా లేచా. ఎందుకంటే నా మైండ్ కొత్త ప్రోగ్రామింగ్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇదే సెల్ఫ్ టాక్ యొక్క పవర్. మీరు ఈ టెక్నిక్స్తో ఏ హ్యాబిట్ అయినా మార్చగలరు, డిసిప్లిన్ క్రియేట్ చేయగలరు, మీ లైఫ్కి ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వగలరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసినంత మాత్రాన మీ లైఫ్ మారదు. అప్లై చేసినప్పుడే మారుతుంది. 90% ఇక్కడే ఫెయిల్ అవుతారు. వాళ్ళు నోట్ చేసుకుంటారు, మోటివేట్ అవుతారు, కానీ యాక్షన్ తీసుకోరు. కానీ మిగతా 10% రోజు చిన్న చిన్నగా స్టెప్స్ తీసుకుంటారు. అందుకే వాళ్ళ లైఫ్ పూర్తిగా మారుతుంది. సో నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. తర్వాత 21 రోజులు మీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని గమనించండి. కొత్త అఫర్మేషన్స్ రాయండి. ప్రతిరోజు విజువలైజ్ చేయండి. చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోండి. 21 రోజుల తర్వాత మీరు అదే మనిషిలా ఉండరు. ఎందుకంటే మీ లైఫ్ మార్చేది ఒక పెద్ద మోటివేషన్ వల్ల కాదు, రోజు మీ మైండ్లో నడిచే చిన్న చిన్న మాటల వల్ల. రిమెంబర్ దిస్, మీ ఆలోచనలు మీ భవిష్యత్తుని క్రియేట్ చేస్తాయి. మీ సెల్ఫ్ టాక్ మీ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. మరి మీ ఐడెంటిటీ మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో చూస్ యువర్ థాట్స్ కేర్ఫుల్లీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఈస్ అవర్ ఇన్స్పైర్ క్యాచ్ కమ్యూనిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.